హే గురు నమస్తే. మనమైతే ఇంకో వీడియోతో వచ్చేసాం. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసింది. తెలుసు కదా, మేము ఫ్యామిలీ అంతా కలిస్తే మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడైతే మేము ఐపోలవరం అనే ట్రిప్ అనే ప్లాన్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి ఐపోలవరం మా ఫ్యామిలీ అనమాట అదంతా. సో ఇక్కడైతే వాటర్ ఫ్లో అనేది తగ్గింది, కాకపోతే ఏం పర్లేదు, అంతే బాగానే ఉంది. ఇక్కడైతే మా బావ బర్త్డే అనమాట. అదైతే క్యాండిల్ లేదు, ఎగ్జిబిట్ లేదు, క్యాండిల్ ఉంది. సో అలా సెట్ చేసాం అనమాట. సో చూసారు కదా బర్త్డే సెలబ్రేషన్. అయితే అక్కడ ఐబాలని పెద్ద రాయి ఉంటే దాని మీద నుంచి సెలబ్రేట్ చేసాం. మా వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్లో భాగంగా వీళ్ళకైతే చిన్న పెళ్ళి లాంటివి జరిపాం అనమాట. ఇక్కడ చూడండి అక్షింతల, అవేమో తలంబరాలు, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి, చొక్కు చేపించడం, బంతాట, ఇవన్నీ ఉంటాయి. బంతాట ఆడిపించాం. తర్వాత సరదాగా అయితే బంతాట అవి ఆడిపించి ఆడిపించి తర్వాత ఉంగరాల ఆట ఆడిపించాం. అదే ఉంగరం లోపల పడేసి ఎవరు తీస్తే వాళ్ళు విన్ అవుతారు కదా. సో అవి అయితే ఆడిపించాం అనమాట. చాలా బాగా జరిగింది. మేము మా ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేశారనమాట. అది ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి అది వాటర్ దీని పైకి వచ్చేస్తే మరి చూసారు అమ్మ కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అమ్మ లెక్కలో. ఇక్కడైతే ఫోటోలు తీసుకున్నారు పిక్చర్లు. అదైతే ఎంట్రీ అనమాట అక్కడ నుంచి. సో అక్కడ నుంచి అక్కడ టికెట్ తీసుకొని ప్రైస్ 20 రూపీస్ ఎంత ఉంటుంది. మేమైతే బ్రిడ్జ్ దాటి అటువైపుకి వెళ్ళి దొంగదారిని వచ్చేసాం, అది వేరే విషయం. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అలా పలకరించాం. ఇక్కడ చూసావు కదా డబ్బులు ముందుకు వచ్చాను ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇలా వెళ్ళిపోతే మనకి నేను మా చెల్లి అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు అయిపోతే వీళ్ళు చూసారు దెబ్బలు తగిలి ఇందాక ములిగాం కదా, దెబ్బలు చూసుకుంటున్నారు. ఇలా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, వెనక ముందు చూసుకోకుండా. ఇప్పుడేమో దెబ్బలు చూసుకుంటున్నారు. ఇక్కడికి వెళ్తే చిన్నపిల్లలు అనమాట. సో ఇక్కడ అంటే నార్మల్గా వచ్చే వాళ్ళు అయితే చిన్నపిల్లలకి బాగుంటుంది అనమాట. మేమైతే ఎక్కడికి వెళ్తే చిన్నపిల్లలు అయిపోతాం. నేను చూసాను, మనం ఎప్పుడు ఏమైనా ఎంత పెద్ద అయినా చిన్నపిల్లలతో మాత్రం పోకూడదు. సో అలాంటిది ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలం, లేకపోతే ఎంజాయ్ చేయలేము. ఇక్కడ చూసారు కదా మా అక్కల్లో వీళ్ళంతా. సో వాళ్ళైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళు మనం కూడా చేయొచ్చు. ఇవైతే చిన్నపిల్లలందరూ చేసేవన్నమాట. అలా వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళ వెనకాల మేము వెళ్ళి ఆడుకున్నాం, నేను మా చెల్లి. జారీ బళ్ళు అయితే ఎక్కడం, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఐపోలవరం అనేది చాలా ప్లెజెంట్ ప్లేస్. దీని పక్కనే ఒక కొండ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడికైతే రావడం చాలా మంచి ట్రిప్ అవుతుంది. ఇదైతే మనకి రంపచోడవరం కూడా వెళ్ళక్కర్లేదు, గోకవరం చాలా దగ్గర గోకవరం నుంచి. ఇది ఒక 18 to 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది ఐపోలవరం అనేది చాలా మంచి ట్రిప్ అవుతుంది. అక్కడికి ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అది మేమైతే చిన్నపిల్లలు ఎక్కేసాం, అది అయిపోయింది. సో ఈ తిరిగి దిగుదాం అనుకున్న అంతలోకి వెళ్ళి కబ్జా చేస్తారు మా పిల్లలు. వేరే జారీ వాళ్ళు ఉంటే ఇటు వైపులా అదైతే మేము ఎక్కేసి జారుతున్నాం. చూసారా, నాకైతే చిదిగిపోయింది కింద. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం చూస్తేనేమో చాలా బలిసి ఉన్నాం. ఇక్కడ అన్నీ జారి బళ్ళు ఎక్కువండి. ఇదంతా అక్కడైతే వెనకట్లో అయితే ఉయ్యాలు ఉండేది, ఆ పక్కన జంపింగ్ ఉండేది. మాలాంటి వాళ్ళు ఎవరో ఎక్కి ఓడిపిగేసి ఉంటారు. ఇలా చూసారా, మేము జారీ బళ్ళు లేపాను ఊగేస్తున్నాం. జారీ బల్ల పక్కనేమో జంపింగ్ది ఉండేది, అవన్నీ తీస్తారు. తీసేయడం అంటే మేము ఎలాంటి వాళ్ళు చేయరు మాలాంటి వాళ్ళు. తర్వాత ఇదైతే ఇంకా వాళ్ళు ఉన్నా సరే ఎక్కేసాం. ఓ పక్క నేను, ఓ పక్క మా అక్క, ఓ పక్క మా చెల్లి, అందరూ ఎక్కేసాం.
ఊగుతున్నాం. మా చెల్లి ఎక్కగానే మొత్తం ఒక పక్కకు వచ్చేసింది అనమాట. అది ఊడిపోద్దామని భయం వేసి నేను దిగేశాను. ఇది అయిపోవడం అయితే మంచి ట్రిప్ అవుద్ది, ప్లాన్ చేయండి. సరే ఉంటాను, మేము ఎంజాయ్ చేస్తాం, మీరు ఎంజాయ్ చేయండి. గుడ్ బై.